సాగునీటి రంగంలోని ప్రాజెక్ట్ కమిటీ ఎన్నికలు శనివారం జరిగాయి. చైర్మన్, వైస్ చైర్మన్లుగా ఎన్నుకున్నారు. కేసీ కాలువ చైర్మన్ గా బన్నూరి రామలింగారెడ్డి, తెలుగంగ సంజీవ కుమార్ రెడ్డి, ఎస్ఆర్బీసీకి రాజశేఖర్ రెడ్డిని ఎన్నుకున్నారు. సాగునీటి రంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి సంఘాల ఎన్నికలను దశల వారీగా పూర్తి చేసింది. ఎన్నికల్లో చివరి ఘట్టమైన ప్రాజెక్టు కమిటీ ఎన్నికలు శనివారం నిర్వహించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కేసీ కాలువ, తెలుగంగ, ఎస్ఆర్బీసీ, వీఆర్ఎస్పీ, ఎమ్మెల్సీ, గాజులదిన్నె ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికలు జరిగాయి. శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఆయా కమిటీలకు నిర్దేశించిన కేంద్రాల్లో ప్రాజెక్టు కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు నిర్వహించారు. తెలుగంగ ప్రాజెక్టుకు తొలిసారిగా సాగునీటి సంఘాల ఎన్నికలు జరిగాయి. ఈ ప్రాజెక్టు పరిధిలో 8 డీసీలు ఉన్నాయి. నంద్యాల తెలుగంగ సర్కిల్ కార్యాలయంలో ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారిగా సుబ్బరాయుడు వ్యవహరించారు. తెలుగంగ పీపీ చైర్మన్ గా సిరివెల్ల మండలం గంగవరం గ్రామానికి చెందిన సంజీవ కుమార్ రెడ్డిని ఎన్నుకున్నారు. కమిటీ చైర్మన్ గా ఎన్నిక చేశారు. ఇందుకు గాను ముఖ్యంగా ఈ ప్రాజెక్టు కింద ఈ వాటర్ అందరికీ రైతులకు అందేలా కృషి చేయాలని ఎస్సీ గారిని మరియు మా డీసీ సభ్యులను కోరుకుంటూ ఉన్నాను. కేసీ కాలువ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గా బన్నూరి రామలింగారెడ్డిని ఎన్నుకున్నారు. కేసీసీ పరిధిలోని వేల్పనూరు DC3కి చెందిన బన్నూరి రామలింగారెడ్డికి ఎమ్మెల్సీలు మద్దతు తెలిపారు. కేసీ కాలువ ప్రాజెక్టు పరిధిలో 9 మంది డీసీలు ఉన్నారు. నంద్యాల కేసీసీ డివిజన్ కార్యాలయంలో ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారిగా డిఆర్డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి పోలింగ్ అధికారిగా వ్యవహరించారు. రేపు మనం రాబో కాలంలో కేసీ కెనాల్ను ఏ విధంగా అభివృద్ధి పథకాలు నడిపించాలా, ఏ విధంగా రైతులకు సాగునీరు అందించుకుంటే ఎక్కడెక్కడైతే పనులు ఇబ్బందులు ఉన్నాయో ఆ పనులు చేసుకుంటే సాగునీరు రైతులకు అందుతుంది అనే దాని మీద త్వరలో ఈరోజు ఒక అవగాహనకు రావడం జరిగింది. దానిపైన ఓ మీటింగ్ పెట్టుకొని మళ్ళీ డీసీ అధ్యక్షులను అయితేమి, గౌరవ శాసనసభ్యులతో అయితేమి సమన్వయం చేసుకుంటూ ఈ కేసీ కెనాల్ అభివృద్ధికి పాటుపడతానని మరొక్కసారి ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాను. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.